వికారాబాద్ జిల్లా పరిగిలో గురుకుల పాఠశాల బాలికలు తరగతి గదులను బహిష్కరించారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల ఫ్యాకల్టీ లేదని ధర్నా నిర్వహించారు. సమస్యలపై ప్రిన్సిపల్ని అడిగితే డిజిటల్ క్లాసులు విని అర్థం చేసుకోవాలని చెప్పారని, డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నించారు విద్యార్థులు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదులకు వెళ్తామని, లేకుంటే హైవేపై రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించి అధ్యాపకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కరీంనగర్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ వన్నవ మోహన్ కృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రకాశం జిల్లా కొండపిలో ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఏపీ ఎగ్జామినేషన్ బోర్డు మాజీ కంట్రోలర్ సుబ్బారావు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు 70% గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారేనని చెప్పారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నేత కళను, నైపుణ్యాన్ని ప్రపంచానికి నేతన్నలకు వందనమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చేనేత వస్త్రాలతో మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న చేనేత కార్మికులకు అభినందనలు తెలిపారు. అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 27 నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. స్వామివారి ఆలయంలో భక్తులకు ఉచితంగా మట్టి విగ్రహాలు అందిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్లో ఎవరూ తప్పించుకోలేరన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. బ్యాంకుల్లో 14 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను వ్యాపారానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూవీసీ కిషన్ కుమార్ రెడ్డి. బీ ఇండియా, బై ఇండియన్, బీ ఓకల్, గోలోకల్ అనే నినాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. దీనిలో భాగంగా ప్రతి శనివారం చేనేత దుస్తులను ధరించాలని యూనివర్సిటీలో సర్క్యులర్ను జారీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి కిరణ్. భూగర్భ డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మల్లాపూర్ కాలనీల అభివృద్ధి కోసం ₹1 కోటి నిధులు మంజూరు చేశారన్నారు. సొంత పెద్దమ్మ ఇంట్లోనే చోరీ చేసిన 2 వ్యక్తులను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బీరువాలో ఉన్న 3 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చెల్లెలు కుమారులపైనే అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల నుంచి సొత్తును రికవరీ చేశారు.